కొండా సురేఖ కడియం శ్రీహరి ఇష్యూ పీసీసీ చీఫ్ దగ్గరికి వెళ్ళింది. మహేష్ కుమార్ భేటీ తర్వాత మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళా మంత్రిని టార్గెట్ చేస్తూ జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బంది పెడుతున్న కడియంపై చర్యలకు డిమాండ్ చేశారు. ఆమె నిన్న ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేశారని చెప్పారు. సురేఖ విజ్ఞప్తికి స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ వివాదాన్ని పరిష్కరిస్తానని హామీనిచ్చారు. త్వరలోనే ఈ ఇష్యూపై ఒక నిర్ణయం తీసుకుంటారని కొండా సురేఖకు హామీనిచ్చారు. అయితే కొండా సురేఖ కడియం శ్రీహరి వర్గాలు అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం రాజకీయ దుమారం రేపింది. బహిరంగ విమర్శలు కూడా చేసుకున్నారు నేతలు. కొండా దంపతులకు వ్యతిరేకంగా మిగతా నేతలు మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు. వ్యవహారం ఏఐసీసీ ప్రతినిధులు పార్టీ క్రమశిక్షణ కమిటీ దాకా వెళ్లాక ఉధృతి తగ్గింది. పెద్దల జోక్యంతో ఎవరికి వారు తగినట్టు కనిపించినారు. నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన విందు సమావేశానికి కొండా సురేఖ హాజరై మా మధ్య విభేదాలు లేవంటూ ప్రకటించారు కూడా. ఇన్నాళ్ళు ఉన్నదే అభిప్రాయ భేదాలే తప్ప అవి విభేదాలు కాదని, మేమంతా కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తామని కూడా చెప్పేశారు. దీంతో మాజీ మంత్రి కడియం శ్రీహరికి కొండా దంపతులకు మధ్య ఉన్న ఆధిపత్య పోరుకు కూడా చెక్ పడ్డట్టేనని అంతా అనుకున్నారు. ఇక కడియం శ్రీహరి మనవరాలి హాఫ్ శారీ ఫంక్షన్ కి కూడా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలు పూర్తిగా తొలగిపోయినట్టేనని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మళ్లీ కడియం శ్రీహరిపై కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వరంగల్ జిల్లా నేతలంతా షాక్ అయ్యారు. కడియం వ్యవహార శైలిపై మంత్రి కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో మరొకసారి విభేదాల ప్రస్తావన తెరపైకొచ్చింది. కడియం తాజాగా తన నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి, వాటి సమస్యలపై అధికారులతో మాట్లాడడంతో పాటు ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించడమే తాజా వివాదానికి కారణం. అది మంత్రికి ఆగ్రహం తెప్పించిందన్న చర్చ జరుగుతోంది. ఈ సమావేశం అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పూర్తి మాస్టర్ ప్లాన్ ని తనకు సమర్పించాలని కడియం అధికారులను కోరినట్లుగా మంత్రికి సమాచారం అందింది. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం వరకు అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ పరిధి దాటి మొత్తం జిల్లా వ్యవహారాల్లోనే కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం ఏంటి? ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని మంత్రి సురేఖ భావించినట్టుగా తెలుస్తోంది. కడియం వ్యవహార శైలి, జిల్లా మ్యాటర్స్ లో ఆయన తలదూర్చుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏఐసీసీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీహరి మాత్రం కేవలం నా నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను మాత్రమే అధికారులతో చర్చించారని, అంతకుమించి ఎలాంటి సమీక్షా సమావేశం జరపలేదని అంటున్నారు. మంత్రి కొండా తనపై ఫిర్యాదు చేస్తుందని భావించడం లేదని, ఇది కేవలం ప్రచారమే అయ్యుంటుందని కూడా వ్యవహారాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారు కడియం. కానీ మళ్లీ కడియం శ్రీహరి పరోక్షంగా కొండా సురేఖపై హాట్ కామెంట్లు చేయడం పొలిటికల్ హీట్ ను పెంచింది. ఈ ఇష్యూపై తానేం మాట్లాడనని, అది నిన్నటి ఎపిసోడ్ అంటున్న కొండా సురేఖ తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.